యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఎవరైతే మారుమనసు పొందరో వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నిలో వేయబడతారు. నరకంలో అగ్ని అరదు, పురుగు చావదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆత్మ కాలుతూనే ఉంటుంది కానీ, మరి బాధపడుతూనే ఉంటుంది కానీ, ఆత్మ చనిపోవటం అనేది ఎప్పుడు కూడా ఉండదు అక్కడ. మరి యుగయుగములు అలాగ ఆత్మ మరి అగ్నిలో మండుచు మరి బాధపడుతూనే ఉంటుంది. మరి గమనించండి, అదేవిధంగా పరలోకం కూడా యుగయుగంలో ఉంటుంది. కానీ అక్కడ సంతోషము, ఆనందము, బంగారు వీధులు, బంగారు పట్టణము, మరి బంగారు సింహాసనాలు, వజ్రాలు, కెంపులు, నీలలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా అక్కడ పొదిగింపబడి ఉంటాయి. ఆ పట్టణానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ నుంచి తిరిగి రావటానికి ఇష్టపడరు. అక్కడ దేవుడు మరి మళ్ళీ పంపించేస్తే ఆ తర్వాత వాళ్ళు వస్తారు తప్ప మామూలు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటానికి ఇష్టపడరు. గమనించండి, పల్లెకు పట్టణం అందమైన పట్టణం అది. అక్కడ యుగయుగములు సంతోషం, నెమ్మది, సమాధానమే ఉంటుంది. అయితే పట్టణానికి వెళ్ళడానికి అర్హత ఏంటి? మరి యేసు రక్తం మీ పాపలు కడుక్కోవాలి. యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. ఆ తర్వాత యేసు రక్తం మీ పాపలు కడుక్కోవాలి. చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా నన్ను క్షమించు పాపిని, నాకు అవిధేయతను క్షమించని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాపంలో ఎట్లా ఒప్పుకోవాలి? మీరు చేసిన ప్రతి పాపం నిమిత్తం మీరు హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అంటే నేను చేసిన తప్పు అనే గ్రహింపు మీలో ఉన్నప్పుడు అదే పశ్చాత్తాపం. కాబట్టి గమనించండి, ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మాత్రమే పశ్చాత్తాపం వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం తప్ప మరి మీ సొంత కార్యం ఎంత మాత్రం అవ్వదు. ఆ విధంగా దేవుడు హృదయాంతరంగా మార్చివేస్తాడు, స్వభావాలు మారుస్తాడు. ఆయన మరి సంతోషం, సమాధానం అనుగ్రహించి క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి ఆయన వారసుగా చేసి రాకడొచ్చినా మరి మరణం వచ్చినా మరి దేవుని దగ్గరికి వెళ్తారు. ఇదైతే వాస్తవం ఉంటుంది. ప్రతి ఒక్క గమనించండి, జ్ఞాపం చేసుకోండి. సమయం ఎక్కువ లేదు, సమయం చాలా తక్కువగా ఉంది. నాకు తెలిసి ఇంకా 2 సంవత్సరాల లోపలనే దేవుని రాకడ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల లోపల మరి మహాశ్రమ దినం ఉంటుంది. మహాశ్రమ దినం సమయం అనేది తెలియదు. ఎందుకంటే రాత్రి పగలు ఉండదు, అంతా గాఢంధకారమే ఉంటుంది. పగలు అనేది కనబడదు మీకు. ఆ దినము భయంకరమైన దినం, అదే దేవుని ఉగ్ర దినం అంటారు. అది రాబోతుంది. కాబట్టి అది రాకముందే మీరు దేవుణ్ణి అంగీకరించి మారుమనసు పొంది హృదయాంతరంగా మార్చుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఉంటే ఒకడ మరణించినా దేవుని రాకడ వచ్చినా దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత మీరు రాకడ వచ్చేసిన తర్వాత మాత్రం మీరు ఎక్కడ కూడా దేవుని దగ్గర చేరుకోలేరు. దేవుని క్షమాపణ కోరుకున్నా అవన్నీ అయిపోయినట్టుగా అనమాట. పూర్తిగా క్లోజ్, అన్ని ద్వారాలు మూసివేయబడతాయి. ఇంకా రక్షణ, మారుమనసు ఏమీ ఉండవు. విడిచిపెట్టు బహు భయంకరం ఘోరమని చూస్తాం. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్క రక్షణ, మారుమనసు పొందండి.